ఆయన వీడియోస్ చాలా చూసినండి. మంచి మంచి వీడియోస్ ఉంటాయి. అంటే గడ్డం ఉన్న పర్సన్కి డబ్బులు ఇవ్వడం, బార్బర్కి ఆ వీడియో ఒకటి బాగుంటుంది. బఫెల్లో ఉన్న చిన్నపిల్లకి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు ఊరు వెళ్ళేసరికి మళ్ళీ షట్టర్ మొత్తం తయారు చేసి 10-20 లక్షలు ఖర్చు పెట్టిండు. పెట్రోల్ బంక్ వీడియో చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయండి. నిజంగా ఈ న్యూస్ వినగానే షాక్ అయినా. ఎందుకంటే జానీ మాస్టర్ న్యూస్ ట్రెండింగ్లో ఉన్న టైంలోనే హర్షసాయి చేస్తారని ఎవరు అనుకోరండి. ఎందుకంటే ఆయనకు మంచి పేరుంది. లాస్ట్ టైము బెట్టింగ్ వల్ల ఆయన పేరు చాలా ఖరాబ్ చేద్దాం అనుకున్నాను అని చాలా వీడియోస్ వచ్చినాయి. కానీ ఆయన ఒప్పుకున్నాడు, నేను బెట్టింగ్ చేసిన కానీ దాంట్లో చాలా వరకు డబ్బులు ఇచ్చిన. వేరే చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బులు ఖర్చు పెడతారు, కానీ నేను ఒక పేదవాళ్ళకి డబ్బులు పెట్టినా కదండి అని ఆయన ఒప్పుకున్నాడు. నిజం. ఇప్పుడు ఈసారి మరి తప్పు ఎవరిదో అనేది మరి మనకు తెలియదు. కానీ హర్షసాయి అంటే చాలా మంచి చేసే వ్యక్తి. ఖచ్చితంగా పేరు అయితే ఖరాబ్ అయింది. మూవీ ఛాన్స్ కూడా, అంటే మూవీ కూడా ఉంది కదా, అది కూడా హోల్డ్లో పడే ఛాన్స్ ఉంది. ఆ మూవీకి ప్రొడ్యూసర్ కూడా మిత్రానే కదా. ఆ మూవీకి ప్రొడ్యూసర్ మిత్ర అంటే ఇక ఆ మూవీ పోయినట్టే ఖచ్చితంగా. ఈ కేసులు అని తెలిసి ఆ మూవీ వల్లనే ఏదైనా గొడవలు వచ్చి ఉంటాయి. లేకపోతే మనీ పరంగా నా 2 కోట్లు తీసుకున్నాడు అని ఉంటుంది. నిజంగానే 2 కోట్లు తీసుకొని ఉంటాడు, ఎందుకంటే ప్రొడ్యూసర్ కాబట్టి తీసుకొని ఉంటాడు. కానీ ఖర్చు చేసుకొని ఉంటాడు. మరి వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఏం గొడవలు వచ్చినాయో ఇట్లా బయటకు కూడా ఇప్పించింది. ఆ విల్లాలో వాళ్ళు కలిసి. అవునండి, అంటే విల్లాలో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారంట. 1 ఇయర్ నుండి అదే విల్లాలో ఉంటున్నారంట. మరి ఇక అంత రిచ్ పర్సన్, మనం ఖర్చు పెట్టింది వేరే కంట్రీస్ కూడా తిరిగారు, ఇద్దరు తిరిగారంట. మరి ఇక మధ్యలో అంటే డబ్బు పరంగా పేరు వచ్చిందో, అంటే మూవీ కూడా ప్రొడ్యూస్ చేసింది అని అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామనే హోప్తోనే, లైఫ్ లాంగ్ ఉందామనే హోప్తోనే అమ్మాయి చేసి ఉంటుంది. కానీ మనోడు ఏం చేసిండో మరి మొదటికే మోసం వచ్చింది. ఇక సో రీసెంట్గా చూసుకుంటే రాజ్ తరుణ్, అలాగే జానీ మాస్టర్, హర్షసాయి, సో ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక్కొక్కరుగా అందరు బయటకు వస్తున్నారండి. పెద్ద ఫేమ్ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. బయటికి అంటే ఇక చూడాలి ఇక నెక్స్ట్ ఎవరెవరు వస్తారో ఫేమ్ ఉన్నోళ్ళు. కానీ ఇప్పుడు దాకా వచ్చిన ముగ్గురు మాత్రం ఫేమ్ పర్సన్. రాజ్ తరుణ్, జానీ మాస్టరు, హర్షసాయి, వీళ్ళిద్దరు ముగ్గురు ఫేమ్ పర్సన్స్. లైఫ్ అయితే కండం అండి, జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు. ఎందుకంటే అమ్మాయిలదే తప్పంటే ఇప్పుడైతే ముగ్గురులో అమ్మాయిలే బయటకు వచ్చారు కదా కేసుకి. జానీ మాస్టర్ విషయంలో కూడా అమ్మాయిలు అంటే వాళ్ళకి ఫేమ్ ఉందని చెప్పేసి రిలేషన్షిప్లోకి వెళ్ళి ఫేమ్ పోయిన తర్వాత అంటే నాకు ఒక ఆఫర్ కావాలి, నాకు డబ్బు కావాలి అని అడుగుతారు. అది వాళ్ళ ఫేమ్ కోసం వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఫేమ్ ఉంది, హర్షసాయికి ఫేమ్ ఉంది, అటు రాజ్ తరుణ్ ఫేమ్ ఉంది. ముగ్గురు అమ్మాయిలకి ఏం ఫేమ్ ఉంది? ఏం ఫేమ్ లేదు. ఎవరైతే ఫేమ్ ఉన్న వాళ్ళకి వీళ్ళు అట్రాక్ట్ అయ్యి వీళ్ళ అందచందాలో డబ్బులో ఏదో ఒకటి కనెక్ట్ అవుతారు, రిలేషన్షిప్లో ఉంటారు. ఏదో ఒక గొడవ రాగానే కేసు పెట్టేస్తారు. అసలు ఇప్పుడు చూడండి, జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు కదా నేను తప్పు చేశానని. జానీ మాస్టర్ ఒప్పుకున్నారంటే అంటే వాళ్ళిద్దరిది రిలేషన్షిప్ ఉందండి. కానీ వాళ్ళు చూసుకోవాల్సింది. మరి ఆ అమ్మాయి ఎక్కడ నెగిటివ్ అయిందో ఏమో తెలియదు, కానీ లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయింది. అట్లా చెప్పలేమండి, ఎవరు తప్పు ఉంది కూడా మనం చెప్పలేము.